సార్ 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 ఊళ్ళో ఉన్న పిల్లకాయలందరూ 4 అక్షరాలు నేర్చుకుని ఈ దేశానికి వెన్నెముకగా ఉండి ఉద్ధరిస్తారని ఏనాడో మీరు పెట్టించిన బళ్ళోకి 4 రౌడీగాళ్ళు కర్రలతో వచ్చి గొడవ చేస్తున్నారు సార్. మన వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎర్రోళ్ళలా నించున్నారు సార్. అవును డాడీ, ఆ ఏరియాలో కొన్ని బజార్ కుక్కలు రోడ్డు మీద పోగై అని మురుగుతున్నాయట. డాగ్ మ్యాన్ పిలిపించి వాటిని వ్యాన్లో తోసేద్దామా? హలో, ఎవరు? ఇన్స్పెక్టరా? అవునయ్యా, నేనే మాట్లాడుతున్నా. మరేం లేదు, మన కంట్రోల్లో ఉన్న స్కూల్లోకి ఎవరో 4 రౌడీలు కర్రలు గిర్రలు పట్టుకుని వచ్చి గొడవ పెడుతున్నారట. ఆ సంగతి కొంచెం కనుక్కో. అలాగే. సారా కాయడానికి అడ్డుపడకుండా మర్యాదగా అంతా బయటికి పండి. మేము వెళ్ళాం. స్కూల్ ఇన్స్పెక్షన్ కోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఆయనతో అన్ని విషయాలు విన్నవించుకుంటాం. పసిపిల్లలకి విద్యా బుద్ధులు చెప్పాల్సిన చోట సారా పొయ్యిలు దగదగ మండుతున్నాయండి. శ్రీపతి చేసే అక్రమాల్లో ఇది ఒకటి. వాణ్ణి ఎదిరించి అడగడానికి మాకు ధనబలమూ లేదు, ఒంట్లో ఓపిక లేదు. ఇన్స్పెక్టర్ సార్, తమరు ఎలాగైనా దయ తెలిసి గవర్నమెంట్తో చెప్పి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మా పిల్లలందరూ మునపట్ల ఈ బడిలో చదువుకోవాలి. తప్పకుండా. ఏమిట్రా మీరు ఇక్కడ రౌడితనం చేస్తున్నారు? అవునయ్యా, ఈ దేశానికి స్వతంత్రం తేవడానికి 16 ఏళ్లప్పుడే వందే మాత్రం అంటూ సత్యాగ్రహం చేశామే. మేమందరం రౌడీలమే. ఊళ్ళో వాళ్ళందరి రక్తాన్ని పీల్చి తమ పట్ట నింపుకుంటున్నారే, వాళ్ళంతా త్యాగజీవులు, దేశ నాయకులు. ఏం దేశమయ్యా ఈ దేశం? ఏమిటి సార్, ఎవరో రౌడీలు కర్రలు చేత్తో పట్టుకుని గొడవలు పెడుతున్నారన్నారే, ఇక్కడికి వచ్చి చూస్తే ఏమీ కనబడలేదే. ఆ ఖద్దరు చొక్కలు దొరుకున్నారు చూడు, వాళ్ళేనయ్యా రౌడీలు. వాళ్ళ చేతిలో కర్రలు గిర్రలు ఉన్నాయి చూడు. వెళ్ళి ఒక ఊపు ఊపిరా. ఓకే సార్. మర్యాదగా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే షూట్ చేస్తాను. అయ్యో, ఏంటి ఇన్స్పెక్టర్ అంత ఫోర్స్గా ఉన్నారు? ఎదురుగా నుంచున్నారే ముసలాళ్ళు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఫిరంగులు చూసే భయపడలేదు. వాళ్ళు వదిలేయండి. వెనకాలన్న పిల్లాజీలా భయపడతారు కదా, ఇలా ఇవ్వండి. ఇది చేతిలో ఉంటే దురద పుడుతుంది. తూటాలు ఉన్నంత వరకు ఫట్ ఫట్ అని కాలుస్తూ ఉంటారు. నా దగ్గర ఉంచుకుంటారు. కరెక్ట్ ఆర్డర్ లేకుండా ఎవరిని కాల్చకూడదు, మీకు తెలుసు కదా. స్వాతంత్ర యోధులకు మనం మర్యాద ఇవ్వాలయ్యా. మహాశైలరా, ఇప్పుడు మీ అందరికీ ఏం కావాలి? ఈ పాఠశాల మునుపట్ల పూజా మందిరంగా మారాలి, అంతే కదా? అది నేను రేపే చేంజ్ చేస్తాను. ఇప్పుడు మీరందరూ ఇళ్ళకి వెళ్ళండి. పొండి పొండి. తెల్లబోతాయంటే వాళ్ళందరినీ కాల్చింది నీ బుల్లెట్స్ తోనే. ఆపద సమయాల్లో ఉపయోగపడతాయని నీ బుల్లెట్స్ తీసి దాచుంచాను. కేసు ఏమని రాస్తావు రాసుకో, సాయంత్రం ఇంటికి రా. మఫ్తీలో రావయ్యా. బాబా, చక్కగా వ్యాపారం జరగాలి. లాభం ఇదిగోనండి. ఏమయ్యా, బిల్లులు 5 రూపాయలు 2 రూపాయలు ఇచ్చావంటే మిగతా నేర్పిస్తా. రాధా, మీ వారు రాలేదే? ఇంట్లో పిండి రుబ్బుతున్నారు, అందుకే టిఫిన్ చేద్దామని వచ్చాను. మంచి కుటుంబం. బావగారు కులసగా ఉన్నారా? బావగారా? కట్టుకున్నవాడిని నేను ఇక్కడున్నాను, వాడిని పట్టుకుని బావగారని పిలుస్తావేంటి? మీరు ఊరుకోండి. హోటల్ పికప్ అవ్వాలంటే లైన్ లో పెడుతూ ఉండాలి. ఎవడ్రా వాడు? సాంబార్ తీసుకొని బ్లాక్ లో అమ్ముకుందామనే. రంగయ్య, ఈవేళ ఏంటి స్పెషల్? లారీ కాదు, పూరి చపాతీ కాదు, ఇడ్లీ. అందరూ పీకల దాకా తినండిరా. మామా, 5 లీటర్ పాలు తెచ్చాను. వాటర్ ట్యాంక్ లో పోయి. అత్తయ్య గోయిందా, లోపల ఏం చేస్తున్నావు? ఎరా, రామా కేఫ్లో ఇడ్లీలు గారెలు స్పెషల్ గా ఉంటాయని చెప్పుకుంటారు. ఇక్కడ పాలు తీసుకొచ్చే పిల్ల కూడా షాక్గా ఉందిరా. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను.
మావయ్య నేను వెళ్ళొస్తా. రావద్దు ఇలా హోటల్కి పాలకు వస్తావి. నాతో సరదాగా శాస్త్రాలు ఆడేవంటే నీకు ఒక పాలని పోనే పెట్టించేస్తా. పాలవతలకి అయ్యా కాపాడండి. అయ్యో శ్రీపతి గారు రౌడీలు, నన్ను వదిలేయండి. మగాడంటే అలా ఉండాలి. నువ్వు ఉన్నావు ఎప్పుడైనా అలా కొట్టావా? ఒళ్ళు బలిసిందిరా. బాబు బాబు నీ పేరేంటయ్యా? ఏమయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావయ్యా? నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదమ్మా. బాబు ఎక్కడికి వెళ్ళేది తెలియదంటున్నావే, మాతో పాటు ఇక్కడే ఉండయ్యా. ఏంటండి, నా కళ్ళ ముందు ఒక అమ్మాయిని బలాత్కారం చేశారు. అది చూసి ఊరుకోలేక నన్ను బాధాను. దానికి నన్ను ఇక్కడ ఉండమంటున్నారే. గమ్యం లేకుండా వెళ్తున్న వాడిని, నన్ను పోనివ్వండి, వస్తా. బాబు నాకు నీ వయసున్న ఒక కొడుకుండేవాడు. ఈ పాపిస్టోళ్ళు వాడిని చంపేశారు. వీళ్ళందరూ అడుగుతున్నట్టు నిన్నిక్కడ ఉండమని మేము అడగడం లేదు. కొడుకులా మా దగ్గర ఉండమని అడుగుతున్నావు. బాబు కడుపు కోత అనిపిస్తున్న వాళ్ళు నువ్వే మాకు కొడుకు లేని లోటు తీర్చాలి. దయచి నువ్వు ఒప్పుకోవయ్యా, ఒప్పుకో. సరేనని చెప్పయ్యా, చెప్పయ్యా. అలాగే నాయనా. నా రాజా. టోకన్ల కోసం కుక్కలు పోగేని. ఏమిటండి ఇది? నా మాట వినండి. ఆగండి, ఆగండి. సిగ్గుగా లేదు, అసహ్యంగా లేదు. ఆగండి. ఏమిటండి, వాళ్ళు కుక్కలకి మాంసం ముక్కలు వేసినట్టు టోకన్లు విసిరేస్తున్నారు. మీరు పశువుల కంటే హీనంగా కుమ్ముకుంటూ తోసుకుంటూ ఏరుకుంటున్నారే. సిగ్గులేదు. మీరు ఫ్యాక్టరీకి పనికొచ్చారా, ముష్టికొచ్చారా? నీ కొత్త కాబట్టి తిరగమూతలు వేసిన మిరపకాయల్లో పేలుతున్నావు. సంవత్సరానికి 365 రోజులు మేము ఇలా ముష్టెత్తుకుంటూనే ఉన్నాం.
చూడడానికి నువ్వేదో జబర్దస్తిగా ఉన్నావు, 4-5 టోకన్లు ఏరుతావు, అందులో నేను ఒకటి తీసుకోవచ్చు అనుకున్నాను. ఊరుకోండి. టోకన్లు ఏరుకునే పని చేయాలా? తప్పంటావు అలా చేయడం? ఏయ్ టోకెన్ లేరుకున్న వాళ్ళు పక్కన వారగా నిలబడికి కబుర్లు ఏంటి రా ఆ, మేనేజర్ మేనేజరా? తెలియలే, జ్ఞాపకం చేసుకో. అమ్మా ఎక్కులాసగా ఉన్నావు గురు. మ్మ్. నువ్వే ఇక్కడ మేనేజర్వా? నిన్న జరిగిన ఫైట్ మీ బాస్ తో చెప్పి నాకు ఉద్యోగం లేకుండా చేసావు, ఉతికేస్తా. తన్నులు తిన్నవాడు టామ్ టామ్ వేసుకున్నట్టు ఎక్కడైనా చరిత్రలో ఉందా? అందులో నువ్వు కూలాడి దగ్గర తన్నులు తిన్నానని మా బాస్కి తెలిస్తే నా తాట చేస్తాడు. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తాను, కానీ ఒకటి, నువ్వు నన్ను వాయించినట్టు బయట అనకూడదు. ఆ. ఇప్పుడు ఆయన ఎక్కడ? టాప్ లో ఆహా. వీరే మా అయ్యగారు. నమస్కారం సార్. మీరిచ్చే కూలి డబ్బులు కడుపు నిండా తినడానికి, పెళ్ళాం బిడ్డల్ని పోషించడానికి కావాలి. కానీ ఇక్కడ కథంతా చూస్తే తగిలిన దెబ్బలకి మందులు కొనుక్కోవడానికి కూడా సరిపోయట్లేవే. ఎవడ్రా వీడు? ఏరియా కొత్త? అయ్యయ్యో వీడెవడో అసలు నాకు తెలీదు. వీడిని ఎప్పుడు చూడలేదు, మాట్లాడలేదు. మా అయ్యగారు అడిగి ఏం కావాలో పుచ్చుకు పోవయా. ఏం కావాలి? చూడండి, మీకు ఎంతమంది కావాలో చెప్పండి. ఎవరెవరు వచ్చేది మేమే నిర్ణయించుకుంటాం. కడుపులు కాలే వాళ్ళని టోకన్లు విసిరేసి అవమానించద్దు. అంతే కదా. నాకు 120 మంది వర్కర్స్ కావాలి. ఎవరెవరు వస్తారో మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్స్ అండి. చెప్పావు కదా పోవయ్యా. ఇలాంటి వాళ్ళకి అలుసు ఇవ్వకూడదు. అమ్మా ఏమిటయ్యా, చేతికి ఏమైనా ట్రబులా? ఇంట్లో బాలాట ఆడాను, బెడికింది. బాలాట ఇంట్లో ఆడుకో. అలాగే. రావయ్యా త్వరగా తీసుకో. సంతకం పెట్టు. ఇందా పో, టోకెన్ ఇది. ఇదిగో పో, తీసుకో. పోయా. ఏమిటిది? 30 రూపాయలకు సంతకం చేయించుకుని 15 రూపాయలు ఇస్తున్నావు. మేము 120 మందే పని చేస్తున్నాం, 200 మందిని రాసావేంటి? నీకు సంబంధం లేని మాటలు ఎందుకు? బుద్ధిమంతుల్లో వాళ్ళంతా తీసుకోలే. ఇందా తీసుకోవయ్యా. ఏమిటి కొట్టపోయేలా చూస్తున్నాడు? నీకు మాత్రం 50 రూపాయలు ఇస్తాను, మాట్లాడకుండా పో. ఇలా చూడు, నా గురించి మాట్లాడాల, వీళ్ళందరి కోసం మాట్లాడుతున్నా. మర్యాదగా అందరికి 30 రూపాయలు ఇచ్చి పంపు. ఏమండో వెళ్ళండి. ఇలా చూడు, మా అయ్యగారు దొరగారిలో చూడడానికి స్టైల్ గా ఉంటాడు, కానీ డబ్బు దగ్గర మాత్రం లోఫరే. ఆయన వస్తే 5 రూపాయలే ఇస్తాడు. ఏమంటావు? ఇప్పుడు ఇస్తావా లేదా? మారు మాట్లాడకుండా పుచ్చుకో. ఇవన్నీ అడిగితే గూండాలతో కొట్టిస్తారు, చంపడానికి కూడా సంకోచపడరు. ఇలా చూడు, ఈ సమస్య పరిష్కారం కాకుండా ఇక్కడి నుంచి కదలను. ఇదిగో అబ్బాయి వస్తున్నాడు, అతనితోనే చెప్పిస్తాను. ఏమిటి గొడవ? మనం జీతం తక్కువ ఇస్తున్నామట, ఆ. ఫ్యాక్టరీలో ఏవేవో తప్పులు జరుగుతున్నాయట, అవన్నీ వేళే పరిష్కారం కావాలంటూ రైజ్ అయిపోతున్నాడు. ఇలా చూడు, నేను మిమ్మల్ని పనికి పిలవలే, మీరే వచ్చారు. ఇక్కడ పద్ధతి ఇంతే. ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే పొండి. రూల్స్ మాట్లాడితే తోలొలుస్తా. ఆ సంగతి తర్వాత చూడొచ్చు, ముందు ఇక్కడ జరుగుతున్న లొసుగులన్నీ సరిచేయండి. అబ్బాయిని తెలుస్తున్నావా? రండమ్మా. ఏమిటి ఇక్కడ గొడవ? ఓ, మీరేనా కొత్తగా వచ్చే లేబర్ ఆఫీసర్? అవునబ్బాయి. అవును. మీ సపోర్ట్ తోనే ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయా? లుక్ మిస్టర్, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. నేను మొదటిసారిగా ఈ ఫ్యాక్టరీకి ఇన్స్పెక్షన్కి వచ్చాను. మీ లోట్లు ఏమన్నా ఉంటే అవి ఒక కంప్లైంట్ రాసివ్వండి. ఏమిటి లోట్లు కంప్లైంట్ రాసి ఇవ్వాలా? కొత్తగా ఉందే. మీకు ఇది కొత్తగా ఉండొచ్చు, వాళ్ళని రాసివ్వనండి. నిజంగా ఇక్కడ ఇటువంటి తప్పులు జరుగుతున్నాయో లేదో నేను తెలుసుకుని ఆ తర్వాత యాక్షన్ తీసుకుంటా. ఓకే? ఆయన రాసిస్తాడు, నువ్వు యాక్షన్ తీసుకో. ఒక పేపర్ ఇవ్వు. ఆ? నసుగుతావేంటి? ఆవిడ చెప్పారుగా, ఇవ్వు. పెన్ను. మా మీద కంప్లైంట్ రాయడానికి మా పేపరు మా పెన్నే కావాలా? అంటే? అందంగా రాయబోయా అంటున్నా. ఇదిగోండి. సరే, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నమస్కారం.